హ్యూమన్ ట్రాఫికింగ్ లో విశాఖ పోలీసులు చేసిన ముమ్మర దర్యాప్తులో ఫలించింది. కాంబోడియా సైబర్ నేరగాల నుంచి 60 మందికి విముక్తి కలిగించారు. తీవ్ర అవస్థల నుంచి బయటపడిన కాంబోడియా బాధితులు విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ వలలో విశాఖ జిల్లాకు చెందిన 150 మంది చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల వలలో 5,000 మంది భారతీయులు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ లో విశాఖ పోలీసులు చేసిన ముమ్మర దర్యాప్తు ఫలించింది. కాంబోడియా నేరగాళ్ల నుంచి 60 మందికి విముక్తి కలిగించారు. తీవ్ర అవస్థల నుంచి బయటపడిన కాంబోడియా బాధితులు విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ వలలో విశాఖ జిల్లాకు చెందిన 150 మంది చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల వలలో 5,000 మంది భారతీయులు ఉండొచ్చని అంచనా వేస్తా ఉన్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, గుడ్ ఈవినింగ్ ఆనంద్. ఏదైతే విశాఖలో మరికొద్ది సేపట్లో విశాఖ విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. అయితే కంబోడియాలో చిక్కుకున్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇప్పటికే విశాఖ పోలీసులు వాళ్ళందరినీ గుర్తించడం, వారినందరినీ కూడా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే అంటే సైబర్ నేరాల కోసం తీసుకెళ్లినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా రిటర్న్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే విశాఖ పోలీసులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. గత కొద్ది రోజులుగా విశాఖ పోలీసులు ప్రత్యేకంగా ఈ ఇతర దేశాల్లో చిక్కుకున్నటువంటి మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ ఎవరైతే ఇటు యువతి యువకులను సంబంధించి ఎవరైతే ఇక్కడ ఇండియా నుంచి భారతదేశం నుంచి తీసుకెళ్లి విదేశాల్లో వెట్టి చాకరీ చేయడం లేదా వివిధ అసాంఘిక కార్యకలాపాలకు వీళ్ళందరినీ వాడడం, సైబర్ నేరాలకు ముఖ్యంగా వీళ్ళంతా ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాల్లో సిమ్ములు అన్ని తీసుకెళ్లే వాళ్ళు అక్కడ పెట్టే ప్రయత్నం అక్కడి నుంచి వీళ్ళందరితో కూడా సైబర్ నేరాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళని మరికొద్ది సేపట్లో విశాఖ ఎయిర్పోర్ట్ కి అయితే ఇప్పుడు 6 గంటల ఫ్లైట్ కి అయితే 7 దిగుతున్నారన్న సమాచారం అయితే ఉంది. మరికొంతమంది 20 మందికి సుమారుగా 9 గంటల ఫ్లైట్ కూడా విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నట్టు తెలిసింది. అయితే హ్యూమన్ ట్రాఫికింగ్ వలలో చిక్కుకున్నటువంటి జిల్లాకు చెందిన వారు సుమారుగా 150 మంది ఒక్క విశాఖపట్నానికి ఉండడం ఇందులో ఒక గమనార్హంగా చెప్పుకోవచ్చు. అయితే సైబర్ నేరాల కేరళ నుంచి తప్పించుకొని పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి ఒక విశాఖ వాసి కేవలం ఆ ఒక్కరి వల్లే వీళ్ళంతా కూడా ఈ రోజు విదేశాల నుంచి స్వదేశీకి రాబోతున్నారు. అయితే దేశవ్యాప్తంగా సైబర్ నేరాల్లో చేతుల్లో చిక్కుకున్నటువంటి సుమారుగా 5,000 మంది భారతీయులు ఉన్నట్లుగా ఇప్పటికే పోలీసులు అయితే వీళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కంబోడియా నుంచి విశాఖ వస్తున్న వారి కోసం ఎదురు చూపు చూస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. కాబట్టి వీళ్ళంతా కూడా పోలీసుల తాలూకా కంట్రోల్లో ఉన్నారు. ఎవరెవరు ఇప్పుడు 6 గంటల ఫ్లైట్ కి ఎవరెవరు వస్తున్నారు, వీళ్ళ తర్వాత 9 గంటల ఫ్లైట్ కి మరో 20 మంది వస్తున్నారు. అయితే ఈ 7 ప్లస్ 9 గంటలుగా వస్తున్నటువంటి ఈ 20 మంది టోటల్ గా ఈ రోజు 27 మంది అయితే విశాఖ చేరుకోబోతున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దేశవ్యాప్తంగా 5,000 పైగా బాధితులు ఉన్నట్టయితే ఉండొచ్చు అని చెప్పేసి ఇప్పటికే పోలీసులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ పోలీసులు కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం, దానికి సంబంధించి ఎవరైనా విదేశాల్లో ఇలాంటి పరిస్థితుల్లో కనుక చిక్కుకొని ఉంటే ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి, మేమంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకుని వాళ్ళు ఇండియా రిటర్న్ వచ్చే ప్రయత్నం చేస్తామంటే కూడా విశాఖ పోలీసులు అయితే దీన్ని చాలా కీలకంగా తీసుకుని చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మరికొద్ది సేపట్లో విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకైతే నేరుగా అప్పచెప్పే ప్రయత్నం కూడా ఇక్కడ విశాఖ పోలీసులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మీడియా కూడా కొన్ని ఆంక్షలు పెట్టి ఎవరిని హ్యూమన్ ట్రాఫికింగ్ లో అసలు ఉన్నటువంటి ఈ బాధితులు ఎన్ని రోజులు ఉన్నారు, దాంతో పాటు ఎవరి చొరవ ద్వారా అంటే ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి ఎవరి చొరవ తీసుకోవడం ద్వారా ఈ యొక్క బాధితులందరూ బయటకు వచ్చారు. అంటే
అంటే విశాఖకు సంబంధించి విశాఖ గాజువాకు సంబంధించినటువంటి ఒక ఎవరైతే ఈ హ్యూమన్ ట్రాప్ లో చిక్కుకున్నటువంటి వ్యక్తి యువకుడు ఎవరైతే ఉన్నారో యువకుడు విశాఖ పోలీసులకైతే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉన్నట్లుగా అయితే పోలీసులు కూడా మనకి గతంలో ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అయితే ఆ ఒక్కరి వల్ల మిగతా అంటే టికెట్ లాగితే డొంక కదిలిందా అన్నట్లుగా ఒక్కరి గురించి ఎంక్వైరీ చేసినటువంటి సందర్భంలో మిగిలిన అందరినీ కూడా 20 నుంచి 60 మంది వరకు కూడా ఈ పోలీసులు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి స్వదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విదేశాలు తరలించే పరిస్థితి కూడా చేస్తున్నట్టు చూడొచ్చు అన్నది. అయితే ముఖ్యంగా ఈ రోజు విశాఖపట్నానికి ప్రత్యేకంగా చూసుకుంటే 27 మందిని తీసుకురావడానికి సుమారుగా 6 గంటల ఫ్లైట్ కి అయితే 7 అలాగే 9 గంటల ఫ్లైట్ కి అయితే 20 మంది వస్తున్నట్టుగా అయితే మనకు సమాచారం ఉంటుంది. అయితే మరికొద్ది సేపట్లో వీళ్ళందరినీ కూడా పోలీసులు ఎవరైతే విశాఖ పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మీడియా ముందు ప్రవేశపెట్టి అసలు ఎక్కడ చిక్కుకున్నారు, వీళ్ళంతా ఎక్కడి నుంచి ఏ దేశాల్లో వీళ్ళంతా వెట్టి చాకరీ వీళ్ళ చేత చేయించారు, ఏ కంపెనీల ద్వారా వీళ్ళు అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందనే విషయంపై అయితే కొంత క్లారిటీ తీసుకున్నట్టు మనకు మరికొద్ది సేపట్లో మనకు తెలియాల్సింది. ఆనంద్. థ్యాంక్ యూ కన్నబాబు.